పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్. బాప్ అంటున్నారు, పవిత్రతయే పవర్ఫుల్, పరం లైట్, పరమతత్వం. దీనితోనే భూమి పైన ఉన్న వికారాలన్నీ కూడా నశిస్తాయి. పరమ పవిత్ర ప్రపంచం కూడా తయారు అవుతుంది. పిల్లలు, భూమి పైన ఇప్పుడు అంతా కూడా క్లీన్ అవుతూ ఉంది, సఫాయి అవుతూ ఉంది. ఎలాగా? వరదలు, వర్షాలు, వీటన్నిటితోటి కూడా మొత్తం సాఫ్ అవుతుంది. అందరూ కూడా తమో ప్రధానంగా అతిలోకి వెళ్తున్న కారణం వల్ల ఇలా జరుగుతుంది. అతి అంతానికి మూలం అన్నట్లు ఇదే అంతానికి గుర్తు. ఇప్పుడు అంతిమ సమయం నడుస్తూ ఉంది. అందుకనే ఆత్మలందరికీ కూడా క్లీనింగ్ ప్రాసెస్ నడుస్తూ ఉంది, స్థూలంగాను సూక్ష్మంగా గాను. ప్రపంచంలోని మానవులు వికారాల యొక్క సుఖంలో ఎంతంతగా ఖుషీగా ఉంటారో అంతంతగా వారు దుఃఖపడాల్సి వస్తుంది. ఇంద్రియ సుఖాలే శాశ్వతం అంటూ ఎంతగా అనుభవిస్తాలో అంతగా దుఃఖం కూడా అనుభవించాల్సి వస్తుంది. రెండో వైపు బేహద్దు జ్ఞాని ఆత్మలు బాప్ సమానంగా అగుటకు పురుషార్థం చేస్తున్నారు. అంత త్వరగా నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా బాప్ సమానంగా అవుతూ ఉన్నారు. పిల్లలు, బేహద్ బాప్ అనగా పారలౌకిక బాప్ మీకు సూక్ష్మాతి సూక్ష్మంగా కూడా తోడుగా ఉంటున్న సర్వశక్తి సాగరుడు కనుక బాప్ బేహద్దు పిల్లలకి ఎగస్ట్రా పవర్ ఇస్తున్నారు అనే అనుభవం పిల్లలకి లభిస్తూ ఉంది, అవుతుంది. ఈ యొక్క శక్తితోటే మీరు చాలా తేలికగా కలియుగి ప్రపంచం నుండి న్యారాగా అయ్యి బాప్ సమాన స్థితిని చేరుకోగలుగుతున్నారు. బచ్చే, ఇప్పుడు అన్నిటినీ మర్చిపోయి పరమాత్మని ప్రేమలో మునిగిపోండి, మర్చిపోండి. ఇంకేమి కావాలి మీకు? మీరేమీ చేయాల్సిందేమీ లేదు. కేవలం పరమాత్మని యొక్క ప్రేమలో మాటి మాటికి మునగలు వేయటమే, నిమగ్నం కావటమే. పిల్లలు, మీరు సంపన్నతకు చాలా దగ్గరగా ఉన్నారు. అందుకని ఎక్కువగా ఆలోచించొద్దు. ప్రేమ సాగరుల్లో మునిగిపోండి. పరమాత్మని ప్రేమయే మిమ్మల్ని అన్నిటికీ అతీతంగా తీసుకొని వెళ్తుంది. ఎవరితో ఏమి జరిగినా, మీతోటి కూడా ఏమన్నా అప్ అండ్ డౌన్స్ అయినా మీరేమీ ఆలోచించవద్దు. అన్నీ కూడా బాపుకు అప్పచెప్పండి. బాపు ఒడిలో కూర్చోండి. పరమాత్మని ప్రేమించండి. ఈ ప్రేమే పరమ సుఖాన్ని అనుభవం చేయిస్తూ ఉంటుంది. అచ్చా, పరం శాంతి. నమస్తే. बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है. नमस्ते.